అది పౌష్టికాహారం, అది ఆరోగ్య ప్రదాయిని. దానికోసం జనం పరితపించిపోతూ ఉంటారు, తిన్నా మైమరిచిపోతూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా దాని ఉత్పత్తులను పెంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఎంత ఖర్చుకైనా వెనకాడకూడదని భావిస్తూ ఉంటాయి. అదే కొరమీను. తెలంగాణ అధికారిక చేప కొర్రమట్టలకు మంచి రోజులు రాబోతున్నాయి. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కొరమీను చేపల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతో ఈ కొత్త ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. దీనివల్ల వందల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, వేలాది మంది వ్యాపారులకు పరోక్షంగా ఉపాధి లభించనుంది. తెలంగాణ రాష్ట్ర చేప కొరమీను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వినియోగాన్ని పెంచేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాలలో కొరమీను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అందించే సాంకేతిక సహకారంతో దీనిని స్థాపించనుంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఈ సంరక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపలు పట్టుకోవడమే మా జీవనాధారం. చేపల్ని నమ్ముకొని ఇక్కడ కొన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్ళ వృత్తి చేపల వేటనే. వాళ్ళకి చేపలు తప్ప వేరే జీవనాధారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టుని ఆడుకొని గుడిపేటలో ఉన్న గ్రామంలో చేప పిల్లల కొరమీను చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తానని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చి 30 ఎకరాలను పరిశీలించడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ గిట్లా చేపపిల్ల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే మా మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఇకనైనా మా జీవితాలు మారుతాయని కోరుకుంటున్నాం. కొరమీన్కు శతాబ్దాల చరిత్ర ఉంది. అది పొడవైన చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది. పోషకాల గనిగా పేరొందిన దీన్ని 2016లో ప్రభుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది. ఈ జాతిని కాపాడటానికి, వాటి సంఖ్యని పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. మత్స్యశాఖ ఆ చేప జన్యును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్స్ లో భద్రపరిచింది. దీనికి ఓవైపు డిమాండ్ పెరుగుతుండగా మరోవైపు పెంపకం తగ్గుతోంది. ఇంకోవైపు హైబ్రిడ్ క్యాట్ ఫిష్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొరమీను ప్రాశస్త్యం చాటేలా, వాటి పెంపకాన్ని, వినియోగాన్ని పెంచేలా కొత్త ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రతిపాదనలు సమర్పించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. ప్రాజెక్ట్ అయినా కూడా ఇదే చేపల పట్టుడు. మాకు ఎలాంటి భూమి జాగా ఏం లేదు. మొత్తం ఈ గోదావరి మీదనే జీవన ఉపాధి, మా తాతలు తండ్రులు కానించి జీవన ఉపాధి దీంట్లోనే బతికేది. మేము కూడా అదే పరిస్థితి అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ చేప పిల్లల హౌజులు ఏర్పాటు చేసిందని నిన్న మన స్థానిక ఎమ్మెల్యే, మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి పరిశీలించారు. ఆ హౌజు గిట్ట అయితే మా పిల్లలన్న బాగా చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి కలుగుతానని సంతోషపడుతూ మేము ఆ గవర్నమెంట్ తొందరగా గిట్ట ఇది ఉపాధికి మాకు పిల్లలకు కల్పిస్తే మాకు కొంచెం మా జీవన ఉపాధి వలన మా పిల్లల బతుకుదేరు మారుతుందని ఆశిస్తూ. కొర్రమీన్లో పలు రకాలున్నాయి. బొమ్మె, పూలమట్ట, బురదమట్ట, మట్టగిడున, గురుద్ అనేవి ప్రధానంగా మాంసాహార చేపలు. వీటిలో కొవ్వు, ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి.
మాంసకృతులు, ఇనుము, అయోడిన్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే తో పాటు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అధిక శాతం ఉంటాయి. కొలెస్ట్రాల్ అస్సలుండదు. ప్రాణమున్న దశలో ఉండే ఈ చేపలకు మార్కెట్లో ఎక్కువగా గిరాకీ ఉంది. ఇవి బతికి ఉన్న జీవులను ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతాయి. అనుబంధ ఆహారం కూడా వీటికి అలవాటు చేయవచ్చు. పిల్ల దశలో ఎక్కువగా జంతు సంబంధ ప్లవకాలను, లార్వాలను తింటాయి. ఫింగరింగ్ దశ పూర్తిగా పెరిగిన చేపలు, చిరుకప్పలను, చిన్న చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జాతి చేపలకు మన రాష్ట్ర మార్కెట్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో ఆక్వా రైతులు ఈ జాతి చేపలను పెంచేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. చేపలు దాని కాబట్టి 30 సంవత్సరాలు అవుతుంది పట్టుకోడు. దొరికినా దొరకకుండా ఇక్కడనే బతికినట్టు తిరుగుతున్నాం. కాకపోతే ఇప్పుడు డ్యామ్ అయిన కాడికి వెళ్ళి బాగా కొద్దిగా దొరుకుతున్నాయి. మళ్ళీ ఇక్కడ డ్యామ్ పిసు పోస్టానికి ఆంధ్ర కోసం చేసినందుకు చాలా సంతోషం. ప్రతి గవర్నమెంట్ చూసిపోయింది కానీ ఎవరు చేయలే. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం కంపల్సరీ చేసి తీరితే మంచిగా ఉంటుంది, బాగుంటుంది అని చేస్తున్నాం. అదే ధన్యవాదాలు. ఈయన తొందరగా కావాలి మాకు, కొద్దిగా ఉన్న భక్తి పొలం కన్నా ఆపుదగా ఉంటుంది. ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాలలో 15 కోట్లతో కొరమీను సంరక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందులో కొరమీనుతో పాటు ఆ జాతికి సంబంధించిన బురద మట్టలు, పూల మట్టల రకాల చేపల విత్తన కేంద్రం, పెంపకానికి హేచరీలు ఏర్పాటు చేస్తారు. వాటి సంరక్షణ, వ్యాధుల నివారణ కేంద్రం ఉంటుంది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా చేపల పంపిణీ పథకానికి వినియోగిస్తారు. మృగశిర కార్తెలో చేప ప్రసాదానికి వాడతారు. వినియోగానికి వేలుగా విక్రయశాలలకు పంపిస్తారు. తెలంగాణ అవసరాలు పోను మిగిలితే ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తారు. మరోవైపు వాటిపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల చేపలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. వందల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, వేలాది మంది వ్యాపారులకు పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అంటున్నారు. ఫస్ట్ కంట్రీలో మొదటి ప్రాజెక్ట్ ఇది. టోటల్ ఎక్స్పోర్ట్ ఇది. ఈ ప్రాజెక్టు 30 ఎకరాల ల్యాండ్ ఎల్లంపల్లి గుడిపేట దగ్గర 15 ఎకరాలు 15 కోట్లు స్టేట్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. మిగతా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ కూడా 70% వచ్చింది. 45 కోట్లు 60 కోట్ల ప్రాజెక్ట్. ఇది కాకుండా ఇంకొకటి అక్వాకల్చర్ ప్రాజెక్ట్ ఉంది. దానికి 50 ఎకరాలు, అది ఇంకొక 15 బాధ్యత ఇవ్వాల్సి. దానికి ఒక 55 కోట్లు, దాంట్లో కూడా 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మాట, 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం మాట. అది కూడా ఇంకొక 2 నెలలు అయిపోతుంది. దీని ద్వారా ఒక 200 మంది ఫిషర్మెన్కు నేరుగా ఉద్యోగాలు దొరుకుతాయి. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.